ఎస్సీ వర్గీకరణపై కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఎస్సీ వర్గీకరణ సమర్థనీయమేనని చెప్పింది ధర్మాసనం. వర్గీకరణపై విచారణ జరిపింది 7 సభ్యుల ధర్మాసనం. ఎస్సీ వర్గీకరణ చేసుకునే హక్కుల రాష్ట్రాలకు ఉంటుందని చెప్పింది కోర్టు. ఎస్సీ వర్గీకరణపై కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఎస్సీ వర్గీకరణ సమర్థనీయమేనని చెప్పింది ధర్మాసనం. వర్గీకరణపై విచారణ జరిపింది 7 సభ్యుల ధర్మాసనం. ఎస్సీ వర్గీకరణ చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉంటుందని చెప్పింది కోర్టు. ఎస్సీ వర్గీకరణపై కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఎస్సీ వర్గీకరణ సమర్థనీయమేనని చెప్పింది ధర్మాసనం. వర్గీకరణపై విచారణ జరిపింది 7 సభ్యుల ధర్మాసనం. ఎస్సీ వర్గీకరణ చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉంటుందని చెప్పింది కోర్టు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, సమంతి, చాలా రోజుల నుంచి కూడా ఈ అంశం పెండింగ్ లో ఉంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా నడుపుతున్నటువంటి సమస్య. దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. కొద్దిసేపటి క్రితమే 7 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం సిజే నేతృత్వంలోని బెంచ్ కీలక తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ స్వేచ్ఛనిచ్చింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఆ రాష్ట్రాలు వాటిని అమలు చేసుకునేటువంటి వర్గీకరణకు సంబంధించి పూర్తిగా పూర్తిగా నిర్ణయం తీసుకునేటువంటి వెసులుబాటును కల్పిస్తూ కీలకమైనటువంటి తీర్పునైతే వెలువరించింది. గతంలో ఈ కేసుకు సంబంధించి 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఇటు అంటరానితనం కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ కేంద్రం యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకుంది. దాంట్లో భాగంగానే కేంద్రం కూడా ఒక అఫిడవిట్ ని సుప్రీంకోర్టు ముందు ఉంచింది. దాంట్లో వర్గీకరణకు సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించి అఫిడవిట్ రూపంలో నివేదిక అనేది కూడా పొందుపరిచింది. వారి అభిప్రాయాన్ని కూడా కోర్టుకు తెలిపింది. దాన్ని సుదీర్ఘంగా విచారణ చేపట్టినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఇవాళ సంచలనమైనటువంటి తీర్పునైతే వెలువరించింది. ఇకపై ఎస్సీ ఎస్టీకి సంబంధించి వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకునేటువంటి వెసులుబాటు, విద్యా ఉపాధి అవకాశాల్లో ఈ వర్గీకరణ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. గతంలో బీసీలకు వర్గీకరణ ఉంది, బీసీల్లో సబ్ కేటగిరీస్ ఉన్నాయి. బట్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సబ్ కేటగిరీ అనేది కూడా లేదు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుతోటి రాష్ట్ర ప్రభుత్వాల స్వేచ్ఛ మేరకు వాటిని వర్గీకరణ చేసుకునేటువంటి వెసులుబాటు అనేది కూడా ఉంటుంది. అయితే 2004లో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయవద్దంటూ ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెట్టింది. ఇక ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పుతోటి రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకునేందుకు వెసులుబాటు అనేది కూడా కల్పించినట్టు అయింది. శ్రవంతి.